హాయ్ ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టు అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. ఇలా నొక్కడం ద్వారా నేను పెట్టే ఇంకెన్నో మంచి వీడియోస్ అన్నీ కూడా మీ ఫోన్కి ముందుగా నోటిఫికేషన్గా వస్తాయి. వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే ఫిబ్రవరి 5వ తారీఖున మనకు మాఘ పౌర్ణమి రానుంది. ఈ మాఘ పౌర్ణమి రోజు మీరు రాత్రి 12 గంటల లోపు ఈ పరిహారాన్ని చేసి చూడండి. ₹1 పరిహారాన్ని చేసి చూడండి. అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీకు సంపదకు లోటు ఉండదు. అంతేకాకుండా ఇంట్లో ఉన్న సమస్యలు కూడా దూరమైపోతాయి. అద్భుతమైన తిథి ఈ పౌర్ణమి రోజు. మీరు తప్పకుండా ఈ ₹1 పరిహారాన్ని చేసి చూడండి. ₹1 ఎలా ఫలితాన్ని వస్తుంది, లక్ష్మీదేవిని ఎలా ఆకర్షిస్తాము అనుకుంటున్నారా? ఖచ్చితంగా ₹1 అమ్మవారిని ఆకర్షించవచ్చు. ఎందుకంటే ఈ రూపాయి కాయిన్స్ అంటే అమ్మవారికి చాలా ఇష్టం. అందుకే ₹1 ఇలా చేస్తే అమ్మవారు ఖచ్చితంగా ఆకర్షితులు అవుతారు. మనం అమ్మవారిని ఆకర్షించవచ్చు. ₹1 పరిహారాన్ని చేస్తే అద్భుతమైన ఫలితంతో పాటు ఆర్థికంగా ఎంతో బాగా ఎదుగుతారు. మీరు సంపాదించడానికి అధికంగా మార్గాలు కనిపిస్తాయి. మంచి సంపాదించడానికి మీకు ప్రతి దారి కూడా తెరుచుకుంటుంది. తప్పకుండా అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అమ్మవారు మీ వెన్నంటే ఉండి మీకు తోడుగా ఉండి మీరు ఏ పని అయితే మొదలు పెడుతున్నారో ఆ పనిలో విజయాన్ని కలిగిస్తారు. అంతేకాకుండా అమ్మవారు మిమ్మల్ని ఆర్థిక సమస్యల నుండి, ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడేస్తారు. అమ్మవారు అనుక్షణం మిమ్మల్ని కాపాడుతూ ఉంటారు. ఆర్థిక సమస్యల నుండి, మీకు ఎదురయ్యే అనర్థాల నుండి తప్పకుండా అమ్మవారు మిమ్మల్ని రక్షిస్తారు. ఏ విధంగానైతే మీరు బాధపడుతున్నారో ఆ సమస్యల నుండి అమ్మవారు మిమ్మల్ని ఆదుకుంటారు. ఇక అంతేకాకుండా సకల దేవతలు కూడా మీకు తోడుగా ఉంటారు. మీ వెన్నంటే ఉండి మిమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉంటారు. అయితే ఖచ్చితంగా పౌర్ణమి రోజు మీరు ఈ పని చేయండి. ఇంకా పౌర్ణమి రోజు వీలైతే గనక తప్పనిసరి నదీ స్నానాన్ని ఆచరించడానికి ప్రయత్నించండి. ఇలా నదీ స్నానాన్ని ఎవరైతే ఎక్కువ కష్టాన్ని అనుభవిస్తున్నారో వారు నదీ స్నానాన్ని పౌర్ణమి రోజు ఆచరిస్తే గనక వారి పనిలో అద్భుతమైన విజయాలు కలుగుతాయి. వారికి ఇంతకు ముందున్న బాధలన్నీ తొలగిపోయి వారి పని అద్భుతమైన ఘన విజయాన్ని ఇస్తుంది. కాబట్టి మాఘ పౌర్ణమి రోజున ఎవరైతే నదీ స్నానాన్ని ఆచరిస్తారో, ఏ పని కోసం అయితే మీరు ఎదురు చూస్తున్నారో ఆ పనిలో అద్భుతమైన ఫలితం ఉంటుంది. ఇక భార్యాభర్తల మధ్య గొడవ, ఆర్థిక సమస్యలు, కుటుంబంలో కలహాలు, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఇంట్లో చికాకులు పడుతూ ప్రతి మాటకి గొడవకు దిగుతూ ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. ప్రతి ఇంట్లో కూడా మహిళ మరియు పురుషులు అనేకమైన సమస్యలతో బాధపడుతూ ఉంటారు కదా. అలాంటి వారి సమస్యలన్నీ కూడా దూరమైపోవాలి అంటే ఈ మాఘ పౌర్ణమి రోజున మీరు ఈ చిన్న పరిహారాన్ని చేసి చూడండి. ఈ సమస్యలన్నింటికీ ఒక పరిష్కారం లభిస్తుంది. ఎంత సంపాదించినా కూడా జేబులో చిల్లి గవ్వ కూడా మిగలకుండా ఉంటుంది కదా. కొన్ని పరిస్థితులు అస్సలు అనుకూలంగా ఉండవు. గ్రహ బలాలు కూడా మనకు అనుకూలతను ఇవ్వవు. అంతేకాకుండా మన చుట్టూ నకారాత్మక శక్తులు ఎన్నో తిరుగుతూ ఉంటాయి. అవన్నింటిని తొలగించుకోవడానికి ఈ పౌర్ణమి తిథి బాగా ఉపయోగపడుతుంది. తప్పకుండా పౌర్ణమి తిథి రోజు ఈ పరిహారాన్ని ఆచరించండి. ఈ పరిహారంతో పాటు పౌర్ణమి తిథి రోజున ఎవరికైనా వస్త్ర దానాన్ని కానీ, అన్నదానాన్ని కానీ, నీరు దానాన్ని కానీ చేయండి. చాలా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. మీకు ఎప్పటికీ కూడా కష్టాలు అనేవి దరిచేరవు. ఒకవేళ అవి దరిచేరినా కూడా అందులో నుండి బయటపడే మార్గాలన్నీ మీ చుట్టే ఉంటాయి. కాబట్టి మీరు అమావాస్య తిథి రోజున తప్పకుండా ఏదైనా దానం ఇవ్వడానికి ప్రయత్నించండి. అది కూడా పేదవారికి. ఏదీ లేదు, పేదవారు, ఆకలితో ఉన్నవారు, అలాంటి వారికి ఆహారాన్ని దానం చేయడం అద్భుత ఫలితాన్ని ఇస్తుంది. ఇక పరిహారం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. పరిహారానికి కావలసినవి పసుపు, కుంకుమ,
ఈ పసుపు కుంకుమ హిందూ సనాతన ధర్మం నుండి కూడా అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెడుతుంది. అంతేకాకుండా మహాలక్ష్మి దేవికి ఎంతో ఇష్టమైనది కూడా. కాబట్టి పసుపు కుంకుమ మరియు ₹1 కాయిన్, ఒక ఎరుపు రంగు వస్త్రం ఈ పరిహారానికి కావాల్సింది. మీ జేబులో చిల్లి గవ్వ లేకపోయినా కూడా ఈ పరిహారం చేయడం మొదలుపెట్టిన నుండి మీ పర్సు నిండా డబ్బులు ఖచ్చితంగా ఉంటాయి. ఇక మీ ఖాళీ పర్సులో ఒక గవ్వను, గోమతి చక్రాన్ని మీ పర్సులో పెట్టుకోండి. మీ పర్సు నిండా డబ్బే డబ్బు. మీ పర్సులో ఉన్న డబ్బు వృధా ఖర్చులకు ఉపయోగపడకుండా అవసరమైన ఖర్చులకే ఉపయోగపడుతుంది. ఇక పౌర్ణమి తిథి రోజున ఈ పరిహారాన్ని ఆచరించిన వారికి భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు, ఇంకా కుటుంబంలో ఆనందాలు, వారి బంధం చాలా బలపడుతుంది. ఆర్థికంగా ఎంతో ఎదుగుతారు. వారి కుటుంబంలో ఆనందాలు, కలిసిమెలిసి ఉంటారు. బంధుత్వాలు అన్నీ కూడా దగ్గరవుతాయి. ఇదివరకు ఎదుర్కొంటున్న సమస్యల నుండి బయటపడతారు. అన్ని విధాలుగా కూడా అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది ఈ పరిహారం. అయితే పరిహారాన్ని ఎలా చేయాలో ఇప్పుడు మనం చాలా స్పష్టంగా తెలుసుకుందాం. ముందుగా ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి. ఎరుపు రంగు వస్త్రం కొత్తది అయి ఉండాలి. ఇక అది చిన్నది అయి ఉండాలి. చిన్న ఒక ఎరుపు రంగు వస్త్రంలో ₹1 కాయిన్ని ఉంచాలి. అలా ₹1 కాయిన్ని ఉంచిన తర్వాత అందులో కొంచెం పసుపు, కొంచెం కుంకుమను కూడా వేయాలి. అలా వేసిన దానిని ఒక మూటలాగా కట్టి మీకు ఏదైతే ఇష్టదైవం ఉందో ఆ ఇష్టదైవం యొక్క ఫోటో వద్ద ఆ మూటను ఉంచండి. అలా ఉంచి ఒక రోజు మొత్తం అలానే వదిలేయండి. అలా ఉంచిన మూటకి తప్పకుండా హారతినిచ్చి దండం పెట్టుకుని మీ మనసులో ఉన్న కోరికను చెప్పుకోండి. తర్వాత ఆ మూటని మరుసటి రోజు తీసి మీ పర్సులో పెట్టుకోండి. లేదా మీ పర్సులో పెట్టుకోవడం వీలుగా లేకపోతే మీరు డబ్బుని దాచుకునే చోటు, మీ బీరువాలో లేదా మీ అల్మారీలో, ఇలా మీరు డబ్బుని, నగలను ఎక్కడైతే దాస్తారో ఆ చోట ఈ మూటను పెట్టండి. ఇలా పెట్టి చూడండి. ఇక లక్ష్మీదేవి కటాక్షం కలిగి మీకు అద్భుతమైన ఫలితంతో పాటు మీ వెంటే అమ్మవారు ఉన్నట్టు ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఈ పరిహారాన్ని పౌర్ణమి తిథి రోజు మొదలు పెట్టండి. ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాలైతే కనిపిస్తాయి. ఇక మీరు పర్సులో గనుక ఈ మూటను పెట్టుకొని ఉంటే మీకు ప్రతి పనిలో విజయం కలుగుతుంది. అమ్మవారి యొక్క అనుగ్రహం మీ వెంటే ఉంటుంది.